Audio Jungle. Audio Jungle. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనులకు విందు. ఏంటి స్టేషన్లో ఉన్నామనుకుంటున్నారా? ఫ్రాన్స్కి ట్రిప్ వెళ్తున్నామండి. స్విట్జర్లాండ్లో ఉంటున్నాము అన్నాను. మరి ఫ్రాన్స్ అంటే వేరే దేశం, ట్రైన్లో వెళ్తున్నామేంటి అని ఆశ్చర్యపోతున్నారా? యూరప్‌లో అదే అండి మనకు అడ్వాంటేజ్. ఏ దేశమైనా చకచకా వెళ్ళిపోవచ్చు. ట్రైన్‌లో, ఫ్లైట్‌లో ఏదైనా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక మన ట్రైన్ జర్నీ స్టార్ట్ చేద్దామా? అయితే ఇక్కడ ట్రైన్స్‌లలో సీటింగ్ ఇలా ఉంటుందండి. ఇది సెకండ్ క్లాస్ సీటింగ్. ఇక్కడ మనకి సీటింగ్ రిజర్వేషన్ అక్కర్లేదు. మనకు నచ్చిన చోట కూర్చోవచ్చు. అయితే మేము 2 ఫ్యామిలీస్ స్టార్ట్ అయ్యామండి. జ్యూరిక్ టు కోల్మార్. కోల్మార్ అనేది ఫ్రాన్స్‌లో ఒక సిటీ. మధ్యలో 2 సార్లు ట్రైన్ చేంజ్ అవ్వాలి. ఫస్ట్ స్టాప్ బాసెల్. బాసెల్‌లో ట్రైన్ చేంజ్ అవ్వాలి. తర్వాత సెయింట్ లూయిస్ అనే చిన్న స్టాప్. అక్కడ గూడా మనం ట్రైన్ చేంజ్ అవ్వాలి. అక్కడి నుండి మన డెస్టినేషన్ కోల్మార్ రీచ్ అవుతాము. ఇది సెయింట్ లూయిస్‌లో ట్రైన్ ఎక్కామండి. ఇప్పుడు కోల్మార్ రీచ్ అయిపోయాం. చూడండి కోల్మార్ స్టేషన్ ఇది. ఏదో బ్రిటిష్ కాలం నాటి స్టేషన్‌లా కనిపిస్తుంది నాకు చూడటానికి. మేము వెళ్ళిన రోజైతే వెదర్ సన్నీగా ఉంది. ఇక్కడ ఎండొస్తేనే వెదర్ బావుంది అని అంటారు. ఇదంతా కోల్మార్ స్టేషన్ అండి. చూడండి. చూడటానికి నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు బయటకొచ్చాము. ఇదంతా కోల్మార్ స్టేషన్ సరౌండింగ్స్. ఇక్కడ వాళ్ళు ఎక్కువ సైకిల్స్ బాగా యూజ్ చేస్తారు. ఇక్కడ మేము హోటల్‌ని ఎయిర్‌బిఎన్‌బిలో బుక్ చేసుకున్నాము. యూరప్‌లో తిరగాలి అంటే మనం వాక్ చేయాలి అని ఫిక్స్ అయిపోవాలండి లిటరల్‌గా. చూసారా స్టేషన్ అంతా బాగా హడావిడిగా ఉంది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా పిల్లలు కూడా అటు ఇటు భలే తిరుగుతున్నారు. ఇప్పుడు మేము మా హోటల్‌కి దారి గూగుల్ మ్యాప్‌ని అడిగి స్టార్ట్ అవ్వాలి. ఇదంతా ఆ స్టేషన్ సరౌండింగ్స్. మాకు స్టేషన్ నుంచి ఇంచుమించుగా ఒక 15 మినిట్స్ వాక్ ఉంది ఎయిర్‌బిఎన్‌బికి. ఇక స్టార్ట్ చేశాం. ఇదంతా చూసారా? స్విట్జర్లాండ్ కంటే ఇక్కడ కొంచెం బిల్డింగ్స్ అవి డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి. ఏవో రాజుల కాలం బంగ్లాల్లాగా ఉన్నాయి చూడటానికి. ఈ రోడ్డు పైన మేము తప్ప ఎవ్వరూ కనిపించట్లేదు. అంత కామ్‌గా ఉంది. ఇక్కడ కార్లు, బిల్డింగులే తప్ప మనుషులు లేరేమో! ఏదైతేనేమి ఆ దారంతా చూడటానికి చాలా బావుంది. అలా దారంతా చూసుకుంటూ హోటల్‌కి నడిచేసాము. అక్కడక్కడ బస్సులు, కార్లు తిరుగుతున్నాయి అంతే. హమ్మయ్య! హోటల్‌కైతే రీచ్ అయిపోయాము. హోటల్ ఎంట్రన్సే చాలా అందంగా అమర్చారు లైట్‌లతో. వావ్! అనిపిస్తుంది కదా! సరే అటు మెట్లెక్కుదామా? ఇటు లిఫ్ట్ ఎక్కుదామా? అని ఆలోచించుకొని లిఫ్ట్ ఎక్కుదామనే డిసైడ్ అయ్యాము. ఇక్కడ చూసారా? కొన్ని మెయిల్ బాక్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఒక్కొక్క ఫ్లాట్‌కి ఒక్కొక్క మెయిల్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ యూరోప్‌లో ఏ కంట్రీలో అయినా ఇది కామన్ అనుకుంటా. ఏమైనా మనకి ఇంపార్టెంట్ లెటర్స్ వస్తే అందులో వేస్తారు. ఆ మెయిల్ బాక్సుల పైన ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్ నేమ్స్ రాసుంటాయి. ఇక ఇంట్లో చూసేసరికి ఏ రాజుల కాలం బంగ్లానో అనిపించింది. అక్కడ చూసారా అవేవో పెట్లున్నాయి. నాకు చంద్రముఖి పెట్లేమో అనిపించాయి. అటు వెళ్తే లివింగ్ రూమ్. లివింగ్ రూమ్ చూసారా ఎంత స్పేషియస్‌గా అనిపించిందో. ఆ సోఫా, ఆ టీపాయ్, ఆ టీపాయ్‌నైతే భలే అమర్చారు. చాలా బాగా నచ్చింది నాకు. ఇటు డైనింగ్ ఏరియా. ఇది కూడా చాలా బావుంది స్పేషియస్‌గా. మా పిల్లలైతే భలే ఆడుకుంటున్నారు. ఇదంతా లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ ఏరియా. చూసారా అక్కడక్కడ పెట్లు, రేడియోలు భలే విచిత్రంగా అనిపించాయి. ఇక పైకెళ్దాం రండి. ఈ మెట్లెక్కుతుంటే కిర్రు కిర్రుమని సౌండ్‌లొచ్చేవి. వుడెన్ హౌసెస్ కదా!
ఆ సౌండ్స్ కామన్‌లెండి. పైకి రాగానే ఇలా చిన్న వాషింగ్ ఏరియా ఉంది. తర్వాత చూద్దాము. ముందు ఇటు బెడ్‌రూమ్ సైడ్ వెళ్దాము. చూడండి చిన్న కామన్ ఏరియా ఇక్కడ. ఇక్కడ 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి పైన. ఈ హౌస్‌లో మేము ఆల్మోస్ట్ 3 డేస్ స్టే చేశాము. చాలా బాగానే అనిపించింది. కంఫర్ట్‌గానే ఉంది. ఈ బెడ్‌రూమ్‌లో చూడండి ఒక చిన్న బెడ్ ఈ సైడ్‌నిచ్చాడు. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ చూసారా ఎంత బాగా అమర్చారో? ఇక్కడ ఒక చిన్న చైర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ బెడ్. చాలా బావుంది కదా! అటు ఇటు 2 ల్యాంప్స్ చూడటానికైతే బా అనిపించింది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఏసీ ఇచ్చారు. సాధారణంగా యూరోపియన్ కంట్రీస్‌లో ఏసీ చాలా తక్కువ వాడతారండి. అసలు ఏసీలు, ఫ్యాన్లు ఉండటమే గగనం. ఇది ఇంకొక బెడ్‌రూమ్. ఇక్కడ మెయిన్ బెడ్ వచ్చింది. అక్కడ 1972 అని రాసారు కదా! అదొక చిన్న పెట్టె. యూజ్ టవల్స్ అవి ఏసుకోవడానికి. ఇది చిన్న బెడ్ పిల్లలకి. చూసారు గదా! ఎంత బాగా అమర్చారో ఈ గదిని. ఇక ఇది వాషింగ్ ఏరియా వాష్‌రూమ్. ఇక్కడ వాషింగ్ మెషిన్ ఇచ్చారు. ఒక బాత్ టబ్ అండ్ డ్రెసెస్ హ్యాంగ్ చేసుకోవడానికి చిన్నది హ్యాంగర్. వాష్ అయిన డ్రెస్సులు హ్యాంగ్ చేసుకోవడానికి. ఇప్పుడు కిచెన్‌కొచ్చేసాం. కిచెన్‌లో చూద్దామా ఏమేమి ఇచ్చారో? చూడండి. మొత్తం ఇక్కడ మనం వండుకోవడానికి అంతా నీట్‌గా సర్దేసి, క్లీన్ చేసేసి ఇచ్చారు. ఒక కాఫీ మెషిన్ అండ్ ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు. అవెన్ గూడా మనకిచ్చారు. ఇక ఎయిర్‌బిఎన్‌బి అంటే మనం వండుకోవాల్సిందే. అన్ని సామాన్లు మనకిక్కడ ఇస్తారు. కప్స్, గ్లాసెస్, వెసెల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారిక్కడ మనకి. అక్కడ మనం కుక్ చేసుకున్నాక యూజ్డ్ యుటెన్సిల్స్ అన్నీ డిష్ వాషర్‌లో లోడ్ చేసేయాలి. మనకి డిష్ వాషర్ టాబ్లెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ఎయిర్‌బిఎన్‌బిల్లో అయితే వండుకోవడానికి కావాల్సిన సామాగ్రి అంతా గూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మన ఇండియన్ గ్రోసరీ ఉండదులెండి. ఇక్కడ వీళ్ళు తినేవి ఉంటాయి. మనం ఎలాగో కొనుక్కోవాల్సిందో లేకపోతే మనతో పాటు తెచ్చుకోవాల్సిందే మనకు కావాల్సిన గ్రోసరీ. ఇక్కడ కాఫీ మెషిన్ చూసారా? ఇక్కడ వాళ్ళు కాఫీ బాగా ఇష్టపడతారు. ఇక కింద కూడా ఒక బెడ్‌రూమ్ ఇచ్చారు. అది వీడియో తీయడం మర్చిపోయాను. అది కూడా సేమ్ పైన ఎలా అమర్చారో అలాగనే ఉంది. సో, కింద ఒక ఫ్యామిలీ, పైన ఒక ఫ్యామిలీ అలా స్టే చేశాము. ఎలాగైతేనేమి ఫైనల్‌గా ఇల్లయితే చేరుకున్నాము. లగేజ్ అంతా సెట్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక బయటికెళ్దామని డిసైడ్ అయ్యాము. పిల్లలతో కదా! బయటకు రావడానికైతే కొంచెం టైం పట్టింది. ఈలోగా లంచ్ టైమ్ అయిపోయింది. ఈ ట్రిప్‌లో కుకింగ్‌కైతే మేమేమి గ్రోసరీస్ తెచ్చుకోలేదు. ఇక అక్కడే బయట తినేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇక బయటకొచ్చాక ఫస్ట్ లంచ్ చేసేసి అప్పుడు సిటీ టూర్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. కోల్మార్ సిటీ. ఈ సిటీని లిటిల్ వెనిస్ అని కూడా అంటామండి. అయితే ట్రస్ట్ మీ అండి 2 కళ్ళు సరిపోలేదు ఈ సిటీ చూడటానికి. అంత బావుంది. ఊరంతా రంగురంగుల ఇల్లు, మధ్యలో కెనాల్స్, ఆ కెనాల్స్‌లో బోట్ రైడ్స్. చెప్పటం ఎందుకు, రాబోయే వీడియోలో సిటీ టూర్ పెడతాను. తప్పకుండా చూడండి. మీకు నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కమెంట్ కూడా చేయండి మీకు నచ్చిందో లేదో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.